కాన్సెప్ట్‌లో వచ్చేసి మనకేంటంటే 15.10 ఓకే. చాప్టర్ గురించనేది చూస్తున్నాం. దానిలో మనకి ఏముందంటే ప్రాక్టికల్లీ ప్రాసెసింగ్ గెట్ అండ్ పోస్ట్ రిక్వెస్ట్ గురించి ఏ విధంగా చేస్తారనేది. అంటే డీజాంగో సర్వర్ లోపట, డీజాంగో వెబ్ అప్లికేషన్ లోపట నాకు ఏ విధంగా డెవలప్ చేస్తారనేది కాన్సెప్ట్ గురించి చూస్తాం అన్నట్టు. ఓకే. ఇక్కడ ఫస్ట్ హెచ్‌టిటిపి అంటే ఏంటో తెలవాలి మనకు. ఓకే. హెచ్‌టిటిపి మీన్స్ ఏంటంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్ అంటాం. ఇప్పుడు సపోజ్ నేను ఏ వెబ్‌సైట్ ఓపెన్ చేసినా ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ అని ఇచ్చేస్తున్నాను. డబ్ల్యూడబ్ల్యూ అని ఇచ్చేసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేయగానే ఇక్కడ నాకు ఏం జరుగుతుందంటే ముందట హెచ్‌టిటిపిఎస్ అని యాడ్ అవుతుంది. హెచ్‌టిటిపి ఆర్ హెచ్‌టిటిపిఎస్ అంటాం. ఓకే. ఎస్ మీన్స్ ఏంటంటే సెక్యూర్ సాకెట్ లేయర్ అంటాం. ఎస్ మీన్స్ ఏంటంటే సెక్యూర్ సాకెట్ లేయర్. ఇక్కడ నాకు హెచ్‌టిటిపి ఫుల్ ఫామ్ మీన్స్ ఏంటంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటాం. అంటే ఇది దేనికోసం అంటే నాకు ఈ వెబ్ రిలేటెడ్ అప్లికేషన్స్ అన్నిటిని డెవలప్ చేసేటప్పుడు మనకు యూజ్ అయ్యేది వచ్చేసి ఏంటంటే హెచ్‌టిటిపి మెథడ్స్ అనేటివి యూజ్ అవుతుంటాయి. అంటే ఇక్కడ నాకు వచ్చేసి టోటల్‌గా హెచ్‌టిటిపి మెథడ్స్ వచ్చేసి ఏమేమి మెథడ్స్ ఉన్నాయంటే గెట్, పోస్ట్, పుట్, డిలీట్, హెడ్, కనెక్ట్, ఆప్షన్స్, ట్రేస్, పాత్ అనే ఇవి మెథడ్స్ అనేటివి చాలా ఉన్నాయి. ఓకే. ఈ మెథడ్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూసేజ్ అనేది ఉంది. కానీ మీకు సిలబస్ లోపట ఏంటంటే మనకు ఉన్నాయి అంటే మీ సిలబస్‌లో వచ్చేసి గెట్ అండ్ పోస్ట్ గురించి మాత్రమే ఏం అడిగారన్నట్టు. ఓకే. అంటే గెస్ట్ ఏ విధంగా వర్క్ అవుతది, పోస్ట్ అనేది ఏ విధంగా వర్క్ అవుతది అది మాత్రం తెలిస్తే సరిపోతదట మీకు. అంటే మనకేంటంటే డీప్‌గా అంటే మనకేంటి టోటల్‌గా సబ్జెక్ట్ నేర్చుకుంటే వీటి గురించి అంతా కవర్ అవుతాదన్నట్టు. అంటే డిలీట్ ఎట్లా వర్క్ అవుతది, పుట్ ఎట్లా వర్క్ అవుతది, ట్రేస్ అనేది ఎట్లా వర్క్ అవుతది. ఓకే. వాటి గురించి అనేది మనకేంటంటే హెచ్‌టిటిపి మెథడ్స్ లోపట ఇవన్నీ మెథడ్స్ అనేటివి టైప్స్ అనేటివి ఉన్నాయి. ఒకటి మనకి డిస్కస్ చేసుకునేది ఈ రోజు కాన్సెప్ట్‌లో వచ్చేసి మనం డిస్కస్ చేసుకునేది ఏంటంటే గెట్ మెథడ్ గురించి చూస్తున్నాం. ఓకే. గెట్ రిక్వెస్ట్ లోపట గెట్ రిక్వెస్ట్ అనే దాని గురించి చూద్దాం. ఈ గెట్ అంటే మీన్స్ ఏంటంటే ఇప్పుడు నార్మల్‌గా అయితే ఇప్పుడు గెట్ యూజ్డ్ టు రిక్వెస్ట్ ద డాటా ఫ్రమ్ స్పెసిఫైడ్ సోర్సెస్. అంటే ఇక్కడ నాకు ఏం చేస్తున్నాను ఇప్పుడు సపోజ్ ఒక వెబ్‌సైట్‌ని ఓపెన్ చేస్తాను. అంటే వెబ్‌సైట్‌ని క్లిక్ చేసి టైప్ చేస్తాను. ఇక్కడ నేను ఏం టైప్ చేస్తాను గూగుల్ అని టైప్ చేస్తున్నాను. ఇప్పుడు నేను టైప్ చేసి ఎక్కడి నుంచి టైప్ చేస్తున్నాను అంటే క్లయింట్ సైడ్ నుంచి టైప్ చేస్తున్నాను. నేను టైప్ చేసే వాళ్ళని క్లయింట్ అవుతాను. సర్వర్ నుంచి నాకేం జరుగుతాయంటే రెస్పాన్స్ అనేది వస్తది. సర్వర్ నుంచి రెస్పాన్స్ అని వస్తది. అంటే ఇక్కడ నాకేంటి క్లయింట్ రిక్వెస్ట్ చేయగానే సర్వర్ నుంచి రెస్పాన్స్ అనేది బయటకొచ్చేస్తుంటది. అట్లా నాకు గెట్ అనేది మీన్స్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవడం కోసం. ఏంటి సర్వర్ సైడ్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవడం కోసం గెట్ రిక్వెస్ట్ అండి. సపోజ్ ఇక్కడ నాకు ఇలా టైప్ చేస్తున్నాననుకోండి. లైక్ రోజ్ ఫ్లవర్స్ అని టైప్ చేస్తున్నాను. రోజ్ ఫ్లవర్స్ రోజ్ ఫ్లవర్ అని టైప్ చేయగానే ఇవన్నీ ఇమేజెస్ వచ్చినాయి. ఇక్కడ నాకు ఇలా ఇక్కడ నాకేంటి ఇక్కడ నాకేంటి వెబ్‌సైట్ ఉంది. అంటే ఇక్కడ నాకేంటి యూఆర్ఎల్ ఉంది. యూఆర్ఎల్ పక్క పొంటి వచ్చేసి నాకు ఇదంతా వచ్చేసింది. సెర్చ్ ఇట్లా క్వెషన్ మార్క్ వచ్చింది కదా! అంటే ఇప్పుడు ఈ వెబ్‌సైట్ వర్కౌట్ కావడం వచ్చేసి ఎట్లా వర్క్ అవుతుందంటే గెట్ రిక్వెస్ట్ తోటి వర్క్ అవుతుంది. హెచ్‌టిటిపిలోనే గెట్ రిక్వెస్ట్ తోటి వర్క్ అవుతుంది. ఇలా ఇప్పుడు నాకేంటి ఏ ఫ్లవర్ క్లిక్ చేస్తే దాని రిలేటెడ్ గెట్ రిక్వెస్ట్ అనేది వస్తుంది. అంటే దీన్ని వచ్చేసి క్వెరీ స్ట్రింగ్ అంటాం. దీన్ని ఏమంటారంటే క్వెరీ స్ట్రింగ్ అని కాల్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ ఇలాంటి కాకుండా ఏదన్నా ఒకటి జీమెయిల్ లాంటిదే ఉందనుకోండి. సపోజ్ నేను ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేయాలనుకున్నా, లేకపోతే సంథింగ్ ఏదో ఒకటి ఫిలప్ చేయాలన్నా, ఇప్పుడు సపోజ్ క్రియేట్ అకౌంట్ అని అనుకోండి. ఆల్రెడీ లాగిన్ అయినాను. సపోజ్ జీమెయిల్‌కి ఎంటర్ అవుతే జీమెయిల్‌లోకి ఎంటర్ అవుతది. నాకు జీమెయిల్‌కి ఎంటర్ అవసరం లేదు. ఇప్పుడు నాకు కొత్త అకౌంట్‌కి లాగిన్ అయ్యాననుకోండి. అంటే రిక్వెస్ట్ జనరేట్ చేశాననుకోండి. ఇప్పుడు నాకు ఫస్ట్ ఏంటి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇట్లా మనం అడుగుతుంటాం కదా! అంటే యూజర్ నేమ్ ఏం కావాలి, లాస్ట్ నేమ్ ఏం కావాలి, ఈమెయిల్ ఐడీ ఏం కావాలి, తర్వాత పాస్వర్డ్ ఏం కావాలనేది అట్లా అడుగుతుంటాం. అవన్నీ డీటెయిల్స్ ఇప్పుడు నాకేంటి సబ్మిట్ అని క్లిక్ చేయగానే నాకేం జరుగుతది, అది నెక్స్ట్ పేజ్‌కి వెళ్ళిపోతది. అంటే అది సర్వర్ సైడ్‌కి వెళ్ళిపోతది. ఇప్పుడు నాకేంటి యూజర్ సైడ్ నుంచి ఫార్మ్ సబ్మిట్ చేయగానే ఎక్కడికెళ్తది? సర్వర్ సైడ్‌కెళ్తది. సర్వర్ సైడ్ నుంచి మళ్ళీ ఏం జరుగుతది? రెస్పాన్స్ అనేది రిటర్న్ బ్యాక్ వచ్చేస్తుంది. అలా ఇక్కడ నాకు ఏం చేస్తానంటే సపోజ్ వేరే సైట్ తీసుకుందాం. www.facebook.com అని ఇచ్చాను. facebook.com అని ఇచ్చాను. facebook.com అనగానే ఇక్కడ అడుగుతుంది. ఆల్రెడీ ఉంటేమో ఇక్కడ క్రియేట్ చేస్తాం. లేకపోతే నాకు కొత్తగా క్రియేట్ చేసుకోవాలనుకున్నాను. క్రియేట్ చేయగానే ఇక్కడ నాకు ఏమడుగుతుంది? ఫస్ట్ నేమ్, సర్‌నేమ్, మొబైల్ నంబర్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, మేల్ ఆర్ ఫీమేల్ ఇట్లా చూజ్ చేసుకోమన్నది. ఇదే ఇప్పుడు నాకేంటి క్లయింట్ సైడ్‌కి ఫార్మ్ అనేది కనబడుతుంది. ప్రెజెంట్ వచ్చేసి క్లయింట్ సైడ్‌కి ఫార్మ్ అవుతుంది. ఇప్పుడు నేను సైన్ అప్ చేయగానే నాకేంటంటే ఇక్కడ క్వెరీ స్ట్రింగ్ ఏ విధంగా వచ్చినాయో డీటెయిల్స్ కూడా మనం ఏం సబ్మిట్ చేసిన డీటెయిల్స్ కూడా క్వెరీ స్ట్రింగ్ ద్వారా నాకు ఇక్కడ పాస్ అయ్యి ఉంటాయండి.
ఇలా పాస్ అయి ఉండడం ద్వారా నాకు ఏం జరుగుతుందంటే అటాక్ చేయడం అనేది పాసిబిలిటీ అవుతుంది. ఓకే, మనకేంటి అటాకింగ్ అనేది ఉంటుంది. అంటే మనకు అటాకింగ్ నథింగ్ బట్ ఏంటంటే హ్యాకింగ్ అంటాం. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఏదైనా రిక్వెస్ట్ చేంజ్ చేసినా కూడా నాకేంటి దాన్ని వచ్చేసి మనకు అది యూఆర్ఎల్ లోపల ఇండికేట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి, లైక్ ఈ విధంగా అనుకోండి, మన లోకల్ మిషన్ లోపల చేసింది ఇది. ఇప్పుడు నాకు ఏంటిది ఇది డిఫాల్ట్ ఐపీ అడ్రస్, దీనిలో నాకు ఏంటి రిజల్ట్, తర్వాత ఎఫ్ నేమ్ అనేది ఏమి ఇచ్చాను అనేది ఇక్కడ వచ్చేస్తుంది. తర్వాత సబ్మిట్ అని ఇచ్చాను. తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చానట, ఫాదర్ నేమ్ ఇచ్చానట. అట్లా నాకు ఏం మెన్షన్ చేసినా కూడా నాకు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇండికేట్ అవుతుంటుంది. అంటే టోటల్గా నేను ఏం డీటెయిల్స్ సబ్మిట్ చేస్తానో, ఇక్కడ ఏం డీటెయిల్స్ సబ్మిట్ చేస్తానో ఆ డీటెయిల్స్ అన్నీ యూఆర్ఎల్ లోపల ఇండికేట్ అవుతాయి. ఆ ప్రాసెస్ లోపల నాకు ఏంటంటే అట్లా సబ్మిట్ చేస్తే అంటే త్రూ గెట్ రిక్వెస్ట్ ద్వారా నాకు ఏం జరుగుతుంది, డేటా అనేది రిసీవ్ చేసుకోవడం, ఎక్కడి నుంచి సర్వర్ సైడ్ నుంచి రిసీవ్ చేసుకోవడం. ఓకే, దానికోసం హెచ్టిటిపి గెట్ రిక్వెస్ట్ అని యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు దీన్ని మనం డీజాంగో లోపల ఏ విధంగా ఇంప్లిమెంట్ చేద్దాం, ఏ విధంగా చేయాలనేది 1 by 1 చూసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు దీనికోసం ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ అనేది ప్రిపేర్ చేయాలనుకున్నాను. ఆ ప్రాజెక్ట్ అనేది ప్రిపేర్ చేయాలంటే దీనికి కావాల్సింది ఏంటంటే మనం ఒక ప్రాజెక్ట్ తర్వాత దానిలో వచ్చేసి నాకేంటి లైక్ ఏం చేద్దామంటే దానిలో ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి దానిలో ఒక అప్లికేషన్ క్రియేట్ చేద్దాం. అప్లికేషన్స్ క్రియేట్ చేసి దాని నుంచి టెంప్లెట్స్కి పాస్ చేద్దాం. ఓకే, ఇక్కడ నాకు ఎంవిటి అనే ప్యాటర్న్లో ఫాలో అవుతున్నాం కదా, మోడల్ వ్యూ టెంప్లెట్ అన్నాం కదా. ఇప్పుడు దీనిలో కూడా నేను ఏం చేస్తానంటే ఓన్లీ వ్యూ డెవలప్ చేస్తున్నాను, తర్వాత మోడల్ డెవలప్ చేస్తాను. మోడల్ కాదు, వ్యూ అండ్ టెంప్లెట్ దాన్ని బేస్ చేసుకొని వర్క్ చేద్దాం. ఓకే, దీనికోసం ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ అని ప్రిపేర్ చేద్దాం. నేను సిఎండీలోకి వెళ్తున్నాను. కొత్త ప్రాజెక్ట్ అనేది ప్రిపేర్ చేయాలంటే సిఎండీలోకి వచ్చేస్తున్నాను. సిఎండీ అని చేసి ఓపెన్ చేస్తున్నాను. సిఎండీ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నాకు ఏ డైరెక్టరీ లోపల నాకు క్రియేట్ చేయాలో ఆ డైరెక్టరీ అనేది చూజ్ చేసుకోవాలి. నాకు cd/ అని చేసి బ్యాక్ ఇచ్చేస్తున్నాను. బ్యాక్ ఇచ్చేసి నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను ఏమని, cd/ ఇచ్చాను కదా. cd/ ఇచ్చిన తర్వాత మన ప్రాజెక్ట్ డైరెక్టరీ ఉంది కదా, డిఆర్ చెక్ చేస్తే డిఆర్ మీన్స్ ఏంటంటే డిస్క్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటాం. డిస్క్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటాం. ఈ డిస్క్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ లోపల నాకు డిజాంగో 2 అని ఉంది చూడండి. మనం ఇంతకుముందు ప్రీవియస్గా మన డైరెక్టరీ యాడ్ చేసి అంటే టోటల్గా యాడ్ చేసి దీనిలో క్రియేట్ చేసాం. ఇప్పుడు దీనిలోకి ఎంటర్ అవుతున్నాను. సిడి డిజాంగో 2 అని చేసి ఎంటర్ అవుతున్నాను. ఎంటర్ అయిన తర్వాత దీనిలోకి ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే దీనిలో ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాను. డిజాంగో -admin స్టార్ట్ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి లైక్ ఏం తీసుకుందామంటే సిపిపి ప్రాజెక్ట్ అని తీసుకున్నాను. ఏంటి సిపిపి ప్రాజెక్ట్ అని తీసుకున్నాను. అంటే నేమ్ ఏదైనా తీసుకోవచ్చు, లేకపోతే సి ప్రాజెక్ట్ అని తీసుకున్నాను. ప్రాజెక్ట్ నేమ్ సి ప్రాజెక్ట్ అని తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయింది. ఆ ప్రాజెక్ట్ రైల్కి ఎంటర్ అవుతున్నాను. సి ప్రాజెక్ట్ అనేది దానికి ఎంటర్ అయ్యాను. దీనిలో చెక్ చేస్తే నాకు ఏమేమి ఫైల్స్ ఉన్నాయంటే ఒకటి ప్రాజెక్ట్ డైరెక్టరీ ఉంది, ఇంకొకటి manage.py అనే ఫైల్ ఉంది. దీనిలో ఒక అప్లికేషన్ అనేది క్రియేట్ చేయడం కోసం ఏం చేస్తామంటే py స్పేస్ manage.py స్టార్ట్ యాప్ అని యూజ్ చేస్తున్నాను. స్టార్ట్ యాప్ పేరు వచ్చేసి సపోజ్ మనం యాప్ పేరు ఏదైనా పెట్టుకోవచ్చు. నేను టెస్ట్ యాప్ అని పెట్టుకున్నాను. టెస్ట్ యాప్ అని ఇచ్చేస్తున్నాను. టెస్ట్ యాప్ అని ఇచ్చేసి ఎంటర్ కొట్టగానే నాకు ఒక యాప్ అనేది ప్రిపేర్ అయింది. చెక్ చేయాలంటే డిఆర్ అని ఇచ్చేద్దాం. ఇప్పుడు నాకు ఒక ప్రాజెక్ట్ డైరెక్ట్ క్రియేట్ అయింది, manage.py అనే ఫైల్ క్రియేట్ అయింది, టెస్ట్ యాప్ అనే అప్లికేషన్స్ క్రియేట్ అయింది. ఇది గ్రాఫికల్గా చెక్ చేసి చూద్దాం. ఈ గ్రాఫికల్గా సి డ్రైవ్లోకి వెళ్ళేసి డిజాంగో 2లోకి వెళ్ళేసి మన ప్రాజెక్ట్ నేమ్ సి ప్రాజెక్ట్. దీనిలో మనకు ఏం క్రియేట్ చేయాలనుకున్నామంటే ఒక అప్లికేషన్ క్రియేట్ చేసాం కదా, ఆ అప్లికేషన్ని ఎక్కడ యాడ్ చేయాలంటే మనకు settings.py అనే ఫైల్ లోపల అప్లికేషన్ మెన్షన్ చేయాలి. ఏం అప్లికేషన్ క్రియేట్ చేసామో ఆ అప్లికేషన్ని అక్కడ మెన్షన్ చేయాలి. దానికోసం సి ప్రాజెక్ట్లోకి వెళ్తున్నాను. దీనికి వెళ్ళిన తర్వాత settings.py అనే ఫైల్ ఓపెన్ చేయండి. ఇక్కడ నాకు settings.py ఎడిట్ విత్ IDLE 3.8 అని ఇచ్చేసి ఓపెన్ చేస్తున్నాను. ఇలా ఓపెన్ అయిన తర్వాత నాకు
ఏం అప్లికేషన్ ఇన్స్టాల్ చేసామో ఇక్కడ ఇన్స్టాల్ యాప్స్ దగ్గర ఇక్కడ మెన్షన్ చేయాలి. ఏం అప్లికేషన్ నేమ్ ఇచ్చామో ఆ అప్లికేషన్ నేమ్ మెన్షన్ చేస్తాను. నా అప్లికేషన్ పేరు వచ్చేసి టెస్ట్ యాప్ అని తీసుకున్నాను కాబట్టి టెస్ట్ యాప్ అని చేస్తున్నాను. ఓకే, తర్వాత ఇంకొకటి settings.py అనే ఫైల్ లోపల ఇంకోటి ఇంక్లూడ్ చేయాలంటే నాకు టెంప్లేట్ డైరెక్టరీ డిఫాల్ట్ పాత్ అనేది సెట్ చేసుకోవడం కోసం ఇక్కడ మెన్షన్ చేయాలి. settings.py అనే ఫైల్ లోపల మెన్షన్ చేయాలి. దానికోసం నేను ప్రాజెక్ట్ ఫోల్డర్ లోపల ఏంటి ఈ సి ప్రాజెక్ట్ అనే దాని లోపల టెంప్లేట్స్ అనే ఒక డిఫాల్ట్ ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తాను. ఏంటి న్యూ ఫోల్డర్ క్లిక్ చేసి టెంప్లేట్స్ అని ఇచ్చేస్తాను. టెంప్లేట్స్ అని ఇచ్చాను. టెంప్లేట్ ఇచ్చిన తర్వాత ఆ టెంప్లేట్ అనే డైరెక్టరీ లోపల మనం ఏం అప్లికేషన్ క్రియేట్ చేసామో ఆ అప్లికేషన్ ఫోల్డర్ కూడా ఉండాలి. ఇక్కడ దీనిలో టెస్ట్ యాప్ అని ఇస్తాను. నేను ఏం అప్లికేషన్ క్రియేట్ చేసానో ఆ అప్లికేషన్ పేరు అనేది ఇక్కడ ఇచ్చేస్తాను. ఇచ్చేసిన తర్వాత దీని లోపల టెంప్లేట్ లోపల ఏమేమి ఉంటాయంటే నాకు HTML ఫైల్స్ అన్ని ఇక్కడ స్టోర్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే CSS ఫైల్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నాకు HTML ఫైల్స్ అండ్ CSS ఫైల్స్ అనేవి ఇక్కడ స్టోర్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఇంకా CSS ఫైల్స్ ఏమి యూజ్ చేయట్లేదు, ఓన్లీ HTML ఫైల్స్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇవన్నీ HTML ఫైల్స్ అనే ఏ డైరెక్టరీలో అంటే సి ప్రాజెక్ట్ లోపల టెంప్లెట్స్ అనే ఫోల్డర్ లోపల టెస్ట్ యాప్ లోపల మనం సేవ్ చేయాలి. ఓకే, నాకు డిఫాల్ట్గా ఇదే పాత్ యాక్సెప్ట్ చేయాలన్నప్పుడు ఎప్పుడు నాకు ఇదే డైరెక్టరీ డిఫాల్ట్ పాత్ అనేది యాక్సెప్ట్ చేయడం కోసం ఇప్పుడు నాకు ఎప్పుడైనా కూడా ఏం చెక్ చేస్తుంది అంటే టెంప్లెట్స్ అనే డైరెక్టరీ లోపల టెస్ట్ యాప్ అనేది చెక్ చేస్తుంది. అంటే ఇక్కడ అప్లికేషన్ నేమ్ ఏది ఉంటుందో దాన్ని చెక్ చేస్తుంది. ఇప్పుడు నాకు ఇక్కడ వరకు బిఫోర్ లోపల ఉన్న డిఫాల్ట్ పాత్ అనేది తీసుకోవాలంటే నాకు ఏంటంటే డిఫాల్ట్ పాత్ అనేది సెట్ చేయడం కోసం ఇక్కడ బేస్ డిఏఆర్ అని ఉంటుంది. ఏంటి బేస్ డిఏఆర్ ఫైల్ పాత్ అని. ఇక్కడ ఫైల్ పాత్ బేస్ డిఆర్ అన్నప్పుడు ఎక్కడి వరకు వస్తుందంటే నాకు ఈ పొజిషన్ వరకు వస్తుంది. ఇది ఈ పొజిషన్ వరకు వస్తుంది. అంటే ఫస్ట్ C:\Django to C ప్రాజెక్ట్ వరకు అది డిఫాల్ట్ పాత్ అన్నది. తర్వాత టెంప్లెట్స్ అనే ఫోల్డర్ చెక్ చేసుకుంటుంది. తర్వాత యాప్ నేమ్ ఏది ఉందో ఆ యాప్ నేమ్ తోటి చెక్ చేసుకుంటుంది. అందుకోసం నేను ఇక్కడ నుంచి కాపీ చేసిన వేరే సిస్టంలో పేజ్ చేసినా కూడా నాకేంటి ఎక్కడ వరకు చెక్ చేసుకుంటే డిఫాల్ట్గా అయితే టెంప్లెట్స్ వరకు చెక్ చేసుకుంటాను. టెంప్లెట్స్ నుంచి మిగతా ప్లేస్ చెక్ చేస్తుంది. అంటే డిఫాల్ట్ ఫస్ట్ పొజిషన్ ఇవ్వడం కోసం నాకు ఏం చేస్తానంటే ఇక్కడ బేస్ డిఆర్ అనేది మెన్షన్ చేస్తాను. ఓకే, ఇక్కడ నాకు టెంప్లెట్ డిఫాల్ట్ పాత్ అనేది సెట్ చేయడం కోసం ఇంపోర్ట్ OS అనే మాడ్యూల్ని ఇంపోర్ట్ చేస్తున్నాను. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇక్కడ బిల్ట్ ఇన్ పాత్లో వచ్చేసి టెంప్లెట్ డిఆర్ ఈక్వల్స్ టు os.path.join base dir టెంప్లెట్స్ అని ఇస్తున్నాను. ఓకే, ఇది నాకు డిఫాల్ట్ యొక్క పాత్ ఇచ్చేస్తున్నాను. ఓకే, దాన్ని ఇంకొకటి ఏం చేయాలంటే ఈ టెంప్లెట్ డిఆర్ అనే దాన్ని కాపీ చేస్తున్నాను. టైప్ చేయొచ్చు, కాపీ చేసుకోవచ్చు, మన ఇష్టం. నేను డౌన్లో వచ్చేసి టెంప్లెట్స్ అనే కేటగిరీ లోపల ఇక్కడ డిఆర్స్ దగ్గర పేజ్ చేస్తాను. టెంప్లెట్ డిఆర్ అనేది ఇక్కడ పేజ్ చేస్తాను. పేజ్ చేసేసి సేవ్ క్లిక్ చేయండి. సేవ్ అయిపోయింది. నాకు సేవ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనుకున్నానంటే ఇప్పుడు నాకేంటి టెంప్లెట్ డైరెక్టరీ అనేది క్రియేట్ చేశాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి దాన్ని పాత్ అనేది settings.py అనే ఫైల్ లోపల మెన్షన్ చేశాను. ఇంకొకటి వచ్చేసి అప్లికేషన్ నేమ్ కూడా settings.py అనే ఫైల్ లోపల మెన్షన్ చేశాను. ఓకే, మెన్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలనుకున్నానంటే ఒక వ్యూ అప్లికేషన్ లోపల ఫంక్షన్స్ అనేది డెవలప్ చేయాలనుకున్నాను. ఒక వ్యూ అంటే నథింగ్ బట్ ఏమనుకున్నాం లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేయడం కోసం వ్యూ అని యూజ్ చేస్తాం. ఓకే, దానికోసం views.py అనేది ఎక్కడ ఉంటుంది అంటే అప్లికేషన్ లెవెల్ లోపల ఉంటుంది. views.py అనే ఫైల్ అప్లికేషన్ లెవెల్లో ఉంటుంది కాబట్టి నాకు టెస్ట్ యాప్ అనేది అప్లికేషన్ దాన్ని ఓపెన్ చేస్తాను. views.py అనే ఫైల్ ఓపెన్ చేస్తాను. ఓకే, ఈ ఫైల్ లోపల నాకు డిఫాల్ట్గా ఒక ఇంపోర్ట్ ఫైల్ ఉంది. ఇక్కడ నాకు వచ్చేసి Django షార్ట్కట్స్ ఇంపోర్ట్ రెండర్ అనేది ఉంది. ఓకే, ఈ ఫైల్ అట్లే ఉంచేస్తాను. ఇక్కడ నాకు ఏమి డిస్ప్లే చేయాలి, ఏం లాజిక్ ఏది రాయాలనుకున్నా అంతా వ్యూ ఫైల్లోనే రాస్తాము. ఏది రాయాలన్నా కూడా నాకు వ్యూ ఫైల్లోనే రాస్తాను. ఇప్పుడు నాకు ఇక్కడ ఏం మెన్షన్ చేస్తానంటే ఫ్రమ్ ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఇచ్చేస్తాను. డిఎఫ్ అంటే ఫంక్షన్ డిఫైన్ చేయడం కోసం ఇక్కడ ఫంక్షన్ నేమ్ వచ్చేసి నేమ్ వ్యూ అని తీసుకున్నాను. ఫంక్షన్ నేమ్ వచ్చేసి నేమ్ వ్యూ అని తీసుకుంటున్నాను.
ఇక్కడ పారామీటర్ నేమ్ వచ్చేసి రిక్వెస్ట్ అని ఇచ్చేస్తాను. రిక్వెస్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ రిటర్న్ రెండర్ రిక్వెస్ట్ అని ఇచ్చేసి ఇక్కడ ఆ టెంప్లేట్ డైరెక్టరీ యొక్క పాత్ అనేది మెన్షన్ చేస్తాను. అంటే ఇప్పుడు నాకు ఏం జరగాలి, ఫస్ట్ వచ్చేసి నేను ఏ విధంగా చేయాలనుకున్నాను అంటే ఫస్ట్ నేమ్ అనేది అడగాలి, తర్వాత ఏజ్ అనేది అడగాలి, తర్వాత నెక్స్ట్ ఫాదర్ నేమ్ అని అడగాలి. ఈ 3 పేజెస్ లోపల అడిగిన దాన్ని ఫైనల్గా నాకు ఒక ఫైనల్ పేజ్ లోపల డిస్ప్లే చేయాలి. ఈ డిస్ప్లే చేయాలంటే మనకు ఫస్ట్ పేజ్లో ఇచ్చిన ఇన్పుట్ అనేది, సెకండ్ పేజ్లో ఇచ్చిన ఇన్పుట్ అనేది, థర్డ్ పేజ్లో ఇచ్చిన ఇన్పుట్ అనేది ఫోర్త్ పేజ్ లోపల డిస్ప్లే చేయాలి. అంటే ఇక్కడ నాకు వచ్చేసి వీటికి సపరేట్ ఫంక్షన్స్ అనేది రాయాలి. ఓకే, దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఫంక్షన్ రాస్తున్నాను, ఈ ఫైల్ నేను దేనికి పాస్ చేస్తాను, HTML ఫైల్కి పాస్ చేస్తాను. ఓకే, అక్కడ నాకు HTML ఫైల్ ఏ విధంగా ఉండాలని ఇక్కడ మనం డిఫైన్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వచ్చేసి ఈ విధంగా రాశాను. రాసిన తర్వాత ఇక్కడ ఇంకా ఇన్కంప్లీట్ అయింది. ఇక్కడ ఏం చేద్దాం, మన అప్లికేషన్ పేరు అనేది రాస్తున్నాను, టెస్ట్ యాప్ అని రాస్తున్నాను. టెస్ట్ యాప్ అనేది డైరెక్టరీ స్లాష్ అని ఇచ్చేసి నెక్స్ట్ ఏం చేస్తానంటే అక్కడ ఏం ఫైల్ లెక్క ఉండాలి అంటే నాకు వచ్చేసి HTML ఫైల్ ఏం నేమ్ తోటి క్రియేట్ చేస్తాం అనుకుంటామో ఆ నేమ్ ఇక్కడ మెన్షన్ చేస్తాను. లైక్ ఇక్కడ నాకు నేమ్ అని వచ్చేసి నేమ్.html అని ఇచ్చేస్తాను. నేమ్.html అని ఇచ్చేసి కోటెడ్స్ క్లోజ్ చేస్తున్నాను, సింగిల్ కోటెడ్ క్లోజ్, పారెన్సిస్ క్లోజ్. ఓకే, ఇలా నాకేంటి నేమ్.html అనేది నేమ్ వ్యూ అనే ఫంక్షన్కి ఏం చేశాను, నాకు ఇది కాల్ కావాలని జస్ట్ పాస్ చేస్తానండి. ఏంటి, నాకు ఈ ఫంక్షన్ కాల్ చేయగానే నాకు ఏం జరగాలి, నేమ్.html ఫైల్ అనేది ఓపెన్ కావాలన్నా. ఈ నేమ్.html ఫైల్ అనేది మరి ఎక్కడ సేవ్ చేయాలంటే నాకు నోట్ ప్యాడ్ లోపల సేవ్ చేయాలి. నోట్ ప్యాడ్లో టైప్ చేయాలి. మనం నోట్ ప్యాడ్ తీసుకున్నాం. నోట్ ప్యాడ్ తీసుకున్న తర్వాత ఇక్కడ నాకు దాని లోపల ఏం రాస్తామంటే ఇప్పుడు నాకు ఇన్పుట్ అనేది తీసుకోవాలి. దాని లోపల నాకు ఇన్పుట్ అనేది తీసుకోవడం కోసం HTML ప్రోగ్రామ్ అనేది రాస్తున్నాం. HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటాం కదా, దీనికోసం డాక్ టైప్ HTML, దీనిలో మెన్షన్ చేస్తాను HTML lang ఈక్వల్స్ టు en dr ఈక్వల్స్ టు ltr అని యూజ్ చేస్తాను. హెడ్ ట్యాగ్ యూజ్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ మెటా క్యార్సెట్ వర్షన్ ఇండికేట్ చేయడం కోసం యూజ్ చేస్తారు. ఇవి UTF-8 అని యూజ్ చేస్తాను. UTF-8 అని. ఓకే, దెన్ ఇక్కడ నాకు 8 అని చేసిన తర్వాత క్లోజ్ చేస్తాను, పారాన్సిస్ క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ హెడ్ ట్యాగ్ అనేది క్లోజ్ చేస్తాను. హెడ్ ట్యాగ్ క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ H1 ఇచ్చేస్తాను. H1 ఇచ్చేసి నేమ్ రిజిస్ట్రేషన్ అంటాను. నేమ్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఒక హెడ్డింగ్ ఇస్తున్నాను H1 ట్యాగ్లో. ఓకే, దెన్ ఇక్కడ నాకు ఫామ్ యాక్షన్ అనేది ఒకటి తీసుకుందాం. ఓకే, దీనికోసం ఫామ్ అనేది HTML అప్పుడు ఫామ్స్ డెవలప్ చేస్తాం. ఫామ్ యాక్షన్ అని తీసుకుందాం. దీనిలో ఫామ్ యాక్షన్ ప్రజెంట్ ఎంటీగా పెడుతున్నాను, ఏమి ఇవ్వట్లేదు. దెన్ ఇక్కడ ఏం కావాలంటే ఎంటర్ ద నేమ్ అని రావాలి. అక్కడ ఇన్పుట్ అడగాలి కాబట్టి ఇన్పుట్ ట్యాగ్ యూజ్ చేస్తాను. ఇన్పుట్ టైప్ అని ఇచ్చేసి ఈక్వల్స్ టు టెక్స్ట్ అని మెన్షన్ చేస్తాను. నేమ్ ఈక్వల్స్ టు డబల్ కోటెడ్స్లో ఇప్పుడు నేమ్ అని ఇస్తున్నాను. వాల్యూ ఈక్వల్స్ టు డబల్ కోటెడ్స్ ఎంటీ డబల్ కోటెడ్స్ ఇస్తున్నాను. ఇక్కడ బిఆర్ ట్యాగ్ యూజ్ చేస్తున్నాను బ్రేక్ లైన్ కోసం. నెక్స్ట్ ఇంకొక ఇన్పుట్ తీసుకోవాలి, నేమ్ అనేది తీసుకున్నాం కదా. నెక్స్ట్ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ కావాలి నాకు, అంటే క్లిక్ చేస్తే అది సబ్మిట్ కావాలి. దానికోసం ఇన్పుట్ టైప్ వచ్చేసి సబ్మిట్ అని తీసుకున్నాను. నేమ్ ఈక్వల్స్ టు ఎంటీ స్పేస్ ఇస్తున్నాను. వాల్యూ ఈక్వల్స్ టు సబ్మిట్ నేమ్ అని రావాలి. సబ్మిట్ నేమ్. ఓకే, ఫామ్ అనేది క్లోజ్ చేస్తాను. బాడీ అనేది క్లోజ్ చేస్తాను. HTML అని క్లోజ్ చేస్తాను. ఇది సేవ్ చేస్తాను. ఇది ఏ డైరెక్టరీ లోపల సేవ్ చేసుకోవాలంటే మనకు Django to C ప్రాజెక్ట్ టెంప్లెట్స్ అనే డైరెక్టరీ లోపల టెస్ట్ యాప్ లోపల
ఫైల్ నేమ్ ఏం నేమ్ తోటి సేవ్ చేయాలనుకున్నాం, నేమ్ డాట్ హెచ్టిఎంఎల్ లెక్క సేవ్ చేయాలి. ఇక్కడ నాకు ఫైల్ నేమ్ వచ్చేసి నేమ్ డాట్ హెచ్టిఎంఎల్ అని ఇస్తాను. ఇక్కడ సేవ్ యాజ్ టైప్ వచ్చేసి ఆల్ ఫైల్స్ అని పెట్టండి, సేవ్ అని క్లిక్ చేయండి. ఓకే, ఒక ఫైల్ క్రియేట్ చేశాను. ఓకే, అంటే ఇక్కడ నాకు ఏం జరగాలి, ఫస్ట్ పేజ్ లోపల నాకు ఏం అడగాలంటే నేమ్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని రావాలి, అక్కడ నేమ్ అనేది రిసీవ్ చేసుకోవాలి. ఓకే, ఇది మాత్రం రాశాను. ఓకే, రాసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేద్దాం. అది ఎక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం అంటే వ్యూ ఫంక్షన్లో చేద్దాం. దీనికోసం ఇంకొక ఫంక్షన్ డిఫైన్ చేస్తాను. అలాగే ఏజ్ వ్యూ అనే ఫంక్షన్ మెన్షన్ చేస్తాను. ఏజ్ అనేది ఇన్పుట్ ద్వారా తీసుకోవాలి. పారామీటర్ నేమ్ వచ్చేసి రిక్వెస్ట్ అని తీసుకున్నాను. ఇక్కడ నాకు ప్రీవియస్ దాన్ని రిసీవ్ చేసుకోవడం కోసం నేమ్ ఈక్వల్స్ టు రిక్వెస్ట్ డాట్ గెట్ అనే మెథడ్ యూజ్ చేస్తాను. ఇక్కడ రిక్వెస్ట్ డాట్ గెట్ అనే మెథడ్ యూజ్ చేస్తాను. అంటే ప్రీవియస్ ఫామ్ లోపల సబ్మిట్ చేసిన నేమ్ అనేది ఇక్కడ రిసీవ్ చేసుకోవాలి, ఆ వేరియబుల్లోకి రిసీవ్ చేసుకోవాలి. కాబట్టి నాకు ఏమి యూజ్ చేస్తాను, గెట్ అని యూజ్ చేసి ఇక్కడ నాకు ఇలా మెన్షన్ చేస్తాను, నేమ్ అని ఇచ్చాను. అది రిసీవ్ చేసుకోవడం కోసం గెట్ అని యూజ్ చేశాను. తర్వాత నెక్స్ట్ ఈ పేజ్ లోపల ఏం జరగాలనేది రెస్పాన్స్ ఈక్వల్స్ టు రెండర్ రిక్వెస్ట్ డాట్ మనకు ఏ ఫైల్కి ఓపెన్ కావాలి. ఇప్పుడు నాకు ఏజ్ అనేది అడగాలి కాబట్టి టెస్ట్ యాప్ డాట్ ఏజ్ డాట్ హెచ్టిఎంఎల్ అని ఇస్తాను. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇవన్నీ ఎవ్రీ టైం వచ్చేసి ఇప్పుడు నాకు వచ్చేసి ఏదైనా యూజ్ చేసినప్పుడు కుకీస్ లోపల స్టోర్ అవుతాయి. ఇప్పుడు సపోజ్ మీరు ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఇంటర్నెట్ యూజ్ చేసినప్పుడు కుకీస్ లోపల స్టోర్ అవుతాయి, ఏమేమి యూజ్ చేస్తున్నారు అనేది కుకీస్ లోపల స్టోర్ అవుతాయి. అలా ఇక్కడ నాకు ఏది ఎక్కడ రావాలనేది కూడా కుకీస్ లోపల డిఫైన్ చేసుకోవచ్చు నేను. ఓకే, ఇప్పుడు నాకు ఈ కుకీస్ లోపల డిఫైన్ చేయడం కోసం సెట్ కుకీస్ అని యూజ్ చేస్తాను. ఇది సెట్ కుకీస్ అనేది ఇక్కడ రెస్పాన్స్ డాట్ సెట్ అని యూజ్ చేస్తున్నాను. సెట్ అండర్ స్కోర్ కుకీ నేమ్ అనేది రిసీవ్ చేసుకున్నాం. మనం ఇక్కడ రిసీవ్ చేసుకున్నది గెట్ ద్వారా మనం రిసీవ్ చేసుకున్నది నేమ్ అనేది రిసీవ్ చేసుకున్నాను. నేమ్ కామా ఇక్కడ నేమ్ అని ఇస్తాను. ఇక్కడ రిటర్న్ రెస్పాన్స్ అని మెన్షన్ చేస్తాను. రిటర్న్ రెస్పాన్స్ అని మెన్షన్ చేస్తాను. ఇక్కడ ఇంకొకటి ఇది ఏది ఏజ్ వ్యూ సంబంధించిన HTML మనం వ్యూ ఫైల్ అనేది డెవలప్ చేసాం. వ్యూ ఫైల్ డెవలప్ చేసిన తర్వాత దీనికి సంబంధించి నాకు ఇక్కడ ఏం మెన్షన్ చేస్తానంటే నేమ్ అనే HTML ఫైల్ ఉంది కదా, ఈ నేమ్ అనే HTML ఫైల్ లోపల నెక్స్ట్ ఏ ఫామ్కి రావాలి అనేది, నెక్స్ట్ వచ్చేసి ఏ ఫామ్కి డైరెక్ట్ కావాలనేది ఇక్కడ ఫామ్ యాక్షన్ లోపల నాకు దాని యొక్క URL అనేది మెన్షన్ చేస్తాను. ఇప్పుడు నాకు ఇక్కడ URL లోపల ఏదైనా లెక్క రావాలంటే ఇక్కడ ఫామ్ యాక్షన్ లోపల నేను ఏజ్ అని తీసుకున్నాను. ఏంటి ఏజ్ అనేది ఇవంటే ఫస్ట్ ఫామ్ అయిపోయిన తర్వాత నేమ్ అనే ఫామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దేనికి వెళ్ళాలట అంటే ఏజ్ అనే ఫామ్కి వెళ్ళాలి. అందుకోసం ఇక్కడ నాకు ఏంటి ఫామ్ యాక్షన్ లోపల నాకు ఏం చేస్తాను, ఏజ్ అని మెన్షన్ చేస్తాను. ఇప్పుడు నాకు ఏజ్ యొక్క వ్యూ ఫంక్షన్ డెవలప్ చేశాను. దీనికి సంబంధించి HTML ఫైల్ కూడా డెవలప్ చేద్దాం. దానికోసం న్యూ నోట్ ప్యాడ్ తీసుకున్నాను. తీసుకొని దీనికి సంబంధించి ఏజ్ సంబంధించి HTML ఫైల్ అనేది ఒకటి తీసుకోవాలి. ఏజ్ అనేది ఇన్పుట్ తీసుకోవాలి కాబట్టి ఏజ్ HTML ఫైల్ తీసుకున్నాను. దీన్ని కూడా మనకేంటి డాక్ టైప్ స్ట్రింగ్ డాక్ టైప్ HTML lang ఈక్వల్స్ టు en dr ఈక్వల్స్ టు ltr అని యూజ్ చేస్తాను. దెన్ హెడ్ ట్యాగ్ యూజ్ చేస్తాను హెడ్డింగ్ కోసం. ఇక్కడ మెటా క్యారెట్ ఈక్వల్స్ టు UTF-8 అనేది వర్షన్ ఇండికేట్ చేస్తాను. ఓకే, UTF-8 అని ఇచ్చేసి ఇక్కడ వరకు క్లోజ్ చేసేస్తాను. క్లోజ్ చేసిన తర్వాత హెడ్ ట్యాగ్ కూడా క్లోజ్ చేస్తాను. దెన్ బాడీ అనేది స్టార్ట్ చేస్తాను. బాడీ ఇచ్చేసి H1 అని ఇచ్చేసి ఇక్కడ ఏజ్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఇచ్చేస్తాను. ఏజ్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని మెన్షన్ చేస్తాను. ఇక్కడ నాకు ఫామ్ యాక్షన్ అనేది తీసుకున్నాను. ఫామ్ యాక్షన్ వచ్చేసి నాకు ఇక్కడ
ఏ ఫామ్కి వెళ్ళాలో ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు అని చెప్పాం కదా. ఇప్పుడు నాకు ఫస్ట్ నేమ్ అడిగింది, తర్వాత నెక్స్ట్ ఏజ్ అడిగింది, తర్వాత నెక్స్ట్ ఫాదర్ నేమ్ అనేది రావాలనుకోండి. ఓకే, ఎఫ్ నేమ్ అని తీసుకున్నాను. ఫామ్ నేమ్ వచ్చేసి ఎఫ్ నేమ్ అని తీసుకున్నాను. అంటే యూఆర్ఎల్ లోపల ఏ విధంగా ఉందో అది ఇక్కడ డిఫైన్ చేసుకోవాలి. ఇంకా మనం యూఆర్ఎల్ డిఫైన్ చేయలేదు, కానీ మనం డిఫైన్ చేసేటప్పుడు అక్కడ యూఆర్ఎల్ నేమ్ ఏ విధంగా ఇస్తామో అదే నేమ్ ఇక్కడ కూడా అదే మెన్షన్ చేయాలి. ఓకే, ఇప్పుడు దాన్ని రిపీట్ చేస్తున్నప్పుడు చూద్దాం మళ్ళీ ఒకసారి. ఇక్కడ నాకు ఏంటి ఎఫ్ నేమ్ అని ఇచ్చాను. ఎఫ్ నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం మెన్షన్ చేస్తున్నా అంటే ఎంటర్ ద ఏజ్ అని తీసుకున్నాను. ఏజ్ అని తీసుకొని ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అని తీసుకున్నాను. నేమ్ ఈక్వల్స్ టు ఏజ్ అని తీసుకున్నాను. వాల్యూ ఈక్వల్స్ టు క్లోజ్ చేసేస్తాను. ఇక్కడ బ్రేక్ లైన్ ఇచ్చేసి ఇక్కడ మెన్షన్ చేస్తాను ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్, నేమ్ ఈక్వల్స్ టు ఎంటీ స్పేస్ ఇచ్చేస్తాను. వాల్యూ ఈక్వల్స్ టు సబ్మిట్ ఏజ్ అని ఇస్తాను. బటన్ యాక్షన్ వచ్చేసి సబ్మిట్ ఏజ్ అని రావాలి నాకు. దెన్ ఇక్కడ ఫామ్ కదా మనం ఓపెన్ చేసిన ట్యాగ్ క్లోజ్ చేస్తాను. ఫామ్ ట్యాగ్ క్లోజ్ చేస్తాను. బాడీ ట్యాగ్ క్లోజ్ చేస్తాను. హెచ్టిఎంఎల్ ట్యాగ్ కూడా క్లోజ్ చేస్తాను. సేవ్ చేసేస్తాను. ఇది ఎక్కడ సేవ్ చేసుకోవాలన్నా సి ప్రాజెక్ట్ లోపల టెంప్లెట్స్ లోపల టెస్ట్ యాప్ లోపల ఫైల్ నేమ్ వచ్చేసి ఏజ్.html లెక్క సేవ్ చేస్తాను. ఆల్ ఫైల్స్ అని చూస్ చేసుకొని సేవ్ చేసేస్తాను. ఓకే, ఇప్పుడు నాకు నేమ్ సంబంధించి వ్యూ ఫంక్షన్ డెవలప్ చేశాను, ఏజ్ సంబంధించి వ్యూ ఫంక్షన్ డెవలప్ చేశాను. ఓకే, నెక్స్ట్ నాకు కావాల్సింది ఏం జరగాలంటే ఎఫ్ నేమ్ అనేది అడగాలి, అంటే ఫాదర్ నేమ్ అనేది అడగాలి. అంటే దానికి సపరేట్ పేజ్లో రావాలి. దానికోసం మళ్ళీ ఇక్కడ రాస్తున్నానంటే వ్యూ ఫంక్షన్ అనేది ఇంకొక ఫంక్షన్ కూడా డెవలప్ చేస్తాను. దీనికోసం డిఎఫ్ని చేసి మనకు వ్యూ ఫంక్షన్ ఏది ఉందో చూడండి. ఇక్కడ డిఎఫ్ని చేసి ఇలాగే f_name అని తీసుకుందాం. రిక్వెస్ట్ అని చేస్తున్నాం కొలన్స్. ఇక్కడ ఏజ్ అనే వేరియబుల్ని రిసీవ్ చేస్తాను. అంటే ఇక్కడ నాకు ఏం చేసాం, ఫస్ట్ ఫంక్షన్లోనూ నేమ్ రిసీవ్ చేసుకున్నాం. రిసీవ్ చేసుకున్న దాన్ని ఇక్కడ నాకేంటి గెట్లో వచ్చేసి మనకేంటి గెట్ ద్వారా రిసీవ్ చేసుకుని నేమ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసి కుకీస్లో స్టోర్ చేస్తాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ఫంక్షన్ లోపల వచ్చేసి ఏజ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం కదా, ఈ ఫామ్ ద్వారా ఎంటర్ చేసాం కదా, దాన్ని ఇక్కడ రిసీవ్ చేసుకోవాలి. దానికోసం ఈక్వల్స్ టు ఏజ్ రిక్వెస్ట్.గెట్ ఏజ్ అని మెన్షన్ చేస్తాను. ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను రెస్పాన్స్ ఈక్వల్స్ టు రెండర్ రిక్వెస్ట్. మనం ఇక్కడ ఏ ఫైల్ ఓపెన్ చేయాలో ఆ ఫైల్ పాత్ అని మెన్షన్ చేస్తున్నాను. అలాగే నాకు ఏం ఫైల్ నేమ్ లెక్క క్రియేట్ చేయాలి, HTML ఫైల్ ఏం లెక్క క్రియేట్ చేయాలంటే నేను అనుకుంటున్నాను ఎఫ్ నేమ్ అనే ఫైల్ లెక్క క్రియేట్ చేద్దాం అనుకున్నాను. fname.html అనే ఫైల్ లెక్క క్రియేట్ చేస్తాను. చేయలేదు, చేయాలి. తర్వాత నెక్స్ట్ ఈ రెస్పాన్స్ ఏజ్ అనేది రెస్పాన్స్ వచ్చింది కదా, దాన్ని కుకీస్ లెక్క సేవ్ చేయడం కోసం response.setCookie అంటాను. సెట్ కుకీ అని చేసి దెన్ ఇక్కడ మనం రిసీవ్ చేసుకుంది ఏజ్ లెక్క రిసీవ్ చేసుకున్నాం కాబట్టి ఏజ్ అని మెన్షన్ చేస్తాం. ఓకే, ఇక్కడ రిటర్న్ రెస్పాన్స్ అని మెన్షన్ చేస్తాం. ఇప్పుడు నాకు నేమ్ అనేది ఇన్పుట్ తీసుకోవాలి, తర్వాత ఏజ్ అనేది ఇన్పుట్ తీసుకోవాలి, తర్వాత ఎఫ్ నేమ్ అనేది ఇన్పుట్ చేసుకోవాలి. నేమ్ సంబంధించి నేను HTML ఫైల్ డెవలప్ చేశాను, ఏజ్ సంబంధించి HTML ఫైల్ డెవలప్ చేశాను, ఎఫ్ నేమ్ సంబంధించి HTML ఫైల్ అనేది డెవలప్ చేయాలి. HTML ఫైల్ అనేది ఏజ్ ఎఫ్ నేమ్ సంబంధించి డెవలప్ చేయడం కోసం నేను ఎంటీ నోట్ప్యాడ్ ఫైల్ తీసుకున్నాను, న్యూ అని తీసుకొని దీనిలో HTML కోడ్ అనేది రాస్తాను. దెన్ ఇక్కడ డాక్ టైప్ HTML lang ఈక్వల్స్ టు en tr ఈక్వల్స్ టు ltr అని ఇస్తాను. హెడ్ ట్యాగ్
మెటా క్యార్సెట్ ఈక్వల్స్ టు UTF-8 అని మెన్షన్ చేస్తాను వర్షన్. దెన్ హెడ్ ట్యాగ్ అనేది క్లోజ్ చేస్తాను. బాడీ ట్యాగ్ ఓపెన్ చేస్తాను. బాడీ ట్యాగ్ ఓపెన్ చేసి ఇక్కడ H1 ఈక్వల్స్ టు ఫాదర్ రిజిస్ట్రేషన్ ఫామ్. H1 ట్యాగ్ క్లోజ్ చేసి HR ట్యాగ్ యూజ్ చేస్తాను హారిజంటల్ లైన్ రావడానికి. ఇక్కడ ఫామ్ యాక్షన్ అని తీసుకున్నాను. ఫామ్ యాక్షన్ లోపల నెక్స్ట్ పేజ్ ఏది రావాలనుకుంటామో అది మెన్షన్ చేయాలి నాకు. ఓకే, ఇక్కడ నాకు ప్రజెంట్ ఇంకా డిసైడ్ కాలేదు కాబట్టి జస్ట్ ఎంటీగా ఇచ్చేస్తాను. అంటే నాకు ఏంటి ఫస్ట్ నేమ్ అడగాలి, తర్వాత ఏజ్ అడగాలి, తర్వాత ఎఫ్ నేమ్ అడగాలి. ఓకే, ఇక్కడ నాకు ఫైనల్గా ఏది రావాలనేది ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఏం అడుగుతున్నాను, ఎంటర్ ద ఫాదర్ నేమ్ అని ఇచ్చేస్తాను. ఇక్కడ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అని మెన్షన్ చేస్తాను. నేమ్ ఈక్వల్స్ టు ఎఫ్ నేమ్ అని ఇచ్చాను. ఎఫ్ నేమ్ దెన్ వాల్యూ ఈక్వల్స్ టు ఎంటీ ఇస్తున్నాను, స్పేస్ ఇచ్చేసిస్తున్నాను. ఇక్కడ వరకు ట్యాగ్ క్లోజ్ చేసి బిఆర్ ట్యాగ్ బ్రేక్ లైన్స్ యూజ్ చేస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఇన్పుట్ సబ్మిట్ బటన్ రావాలి కాబట్టి ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్ అని ఇస్తాను. నేమ్ ఈక్వల్స్ టు ఎంటీ స్పేస్ ఇచ్చేస్తాను. అంటే ఇవన్నీ దేనికోసం అంటే ఒక బటన్ యాక్షన్ అనేది రావడం కోసం. ఇక్కడ సబ్మిట్ ఫాదర్ నేమ్ అని రావాలి. ఏది HTML లోపల ఈ విధంగా రావడం కోసం ఇవన్నీ రాస్తాను. ఫామ్ అనేది క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ బాడీ అనేది కూడా క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ HTML ట్యాగ్ కూడా క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ వరకు వచ్చాం. ఇప్పుడు దీని నేమ్ వచ్చేసి ఏం నేమ్ లెక్క సేవ్ చేస్తాను అంటే fname.html లెక్క సేవ్ చేస్తాను. ఇక్కడ ఏ డైరెక్టరీలో అంటే సి ప్రాజెక్ట్ లోపల టెంప్లెట్స్ లోపల టెస్ట్ యాప్ లోపల fname.html లెక్క సేవ్ చేస్తాను. సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఏమని చెప్పుకున్నాం, నేమ్ అనేది ఇన్పుట్ ద్వారా తీసుకోవాలన్నాం, ఏజ్ అనేది ఇన్పుట్ ద్వారా తీసుకోవాలన్నాం. తర్వాత అంటే ఇది వేరే పేజ్లో వస్తుంది, ఇది వేరే పేజ్లో వస్తుంది, ఇది వేరే పేజ్లో వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ వచ్చిన వాటిని నేను ఏం చేయాలంటే రిజల్ట్ అనేది ఒక పేజీ తీసుకొని దానిలోకి వచ్చేసి టోటల్గా అంటే నాకు ఏంటి ఫస్ట్ పేజ్ లోపల ఏం ఇన్పుట్ తీసుకున్నాను, సెకండ్ పేజ్ లోపల ఏం ఇన్పుట్ తీసుకున్నాను, థర్డ్ పేజ్ లోపల ఏం ఇన్పుట్ తీసుకున్నాను, వాటిని అన్నిటిని ఇంకో పేజ్ లోపల రిజల్ట్ అనే పేజ్ లోపల నాకు డిస్ప్లే చేయాలనుకుంటే నాకు ఏం చేస్తానంటే రిజల్ట్ అనేది ఒక పేజ్ అనేది డిఫైన్ చేయాలి. ఓకే, రిజల్ట్ అనేది డైరెక్ట్ డిఫైన్ చేస్తే రాదు కాబట్టి దీనికోసం నాకు వ్యూ ఫంక్షన్ అనేది మెన్షన్ చేస్తున్నాను. దీనికోసం వచ్చేసి వ్యూ ఫంక్షన్ అనేది మెయింటైన్ చేయాలి. ఓకే, ఇక్కడ వరకు మనం ఏం చేసాం, నేమ్ సంబంధించి వ్యూ ఫంక్షన్ డెవలప్ చేసాం, ఏజ్ సంబంధించి వ్యూ ఫంక్షన్ డెవలప్ చేసాం, ఎఫ్ నేమ్ సంబంధించి చేసాం. నెక్స్ట్ నాకు కావాల్సింది ఏంటంటే రిజల్ట్ సంబంధించి ఒక వ్యూ ఫంక్షన్ డిఫైన్ చేసి దాన్ని బట్టి వ్యూ ఫంక్షన్ నుంచి టెంప్లెట్కి కాల్ చేద్దాం. ఓకే, దీనికోసం నేను ఏం చేస్తాను అంటే ఇంకొక ఫంక్షన్ డిఫైన్ చేస్తాను, రిజల్ట్ వ్యూ అని ఇచ్చేస్తాను. ఫంక్షన్ నేమ్ వచ్చేసి రిజల్ట్ వ్యూ అని ఇచ్చేసి రిక్వెస్ట్ కొలన్స్ ఇచ్చేస్తాను. ఓకే, ఇప్పుడు నాకు ప్రీవియస్గా నేను ఏం సబ్మిట్ చేశానంటే ఎఫ్ నేమ్ అనేది సబ్మిట్ చేశాను. దాన్ని గెట్ రిక్వెస్ట్ ద్వారా రిసీవ్ చేసుకోవడం కోసం ఎఫ్ నేమ్ ఈక్వల్స్ టు రిక్వెస్ట్ డాట్ గెట్ మెథడ్ అని యూజ్ చేస్తాను. గెట్ దానిలో ఏం వేరియబుల్ నేమ్ ఏమి ఇచ్చామో అది ఇక్కడ మెన్షన్ చేస్తాను. గెట్ అని వచ్చేసి ఎఫ్ నేమ్ అని ఇస్తాను. దెన్ నెక్స్ట్ నేమ్ అనే వేరియబుల్ తీసుకొని ఇక్కడ నాకు కుకీలో స్టోర్ అయిందని రిసీవ్ చేసుకోవడం కోసం ఇక్కడ రిక్వెస్ట్ డాట్ కుకీస్ అని యూజ్ చేస్తాను. కుకీస్ అని ఇచ్చేసి గెట్ నేమ్ లెక్క స్టోర్ అయిందా అని రిసీవ్ చేసుకున్నాను. అంటే ఫస్ట్ నాకు రీసెంట్గా స్టోర్ అయింది డైరెక్ట్ గెట్ ద్వారా రిసీవ్ చేసుకోవచ్చు. కానీ నాకేంటి ఎవ్రీ టైం వచ్చేసి నాకేంటి ప్రీవియస్గా సబ్మిట్ చేసిన దాన్ని ఏం చేసాం, కుకీలోకి స్టోర్ చేసాం. కుకీస్లో స్టోర్ కావడం కోసం సెట్ కుకీ అని ఇచ్చేసాం. ఇప్పుడు మనకేంటి కుకీలో స్టోర్ అయిన దాన్ని రిసీవ్ చేసుకోవడం కోసం గెట్ కుకీ అని ఇచ్చేస్తాం.
కుకీస్ అని వచ్చేసి ఇక్కడ నాకు ఏంటి గెట్ అని వచ్చేసి ఏం వేరియబుల్ నేమ్ ఇచ్చామో ఆ నేమ్ ద్వారా రిసీవ్ చేసుకున్నాం. తర్వాత ఏజ్ అని తీసుకొని ఏజ్ ఈక్వల్స్ టు ఇక్కడ నాకు వచ్చేసి ఏజ్ ఈక్వల్స్ టు ఏజ్ అని ఇచ్చేసి ఇక్కడ నాకు రిక్వెస్ట్ డాట్ కుకీస్ డాట్ గెట్ మెథడ్ యూజ్ చేస్తూ ఏంటి ఏజ్ అనేది రిసీవ్ చేస్తున్నాను. ఇక్కడ రెస్పాన్స్ ఈక్వల్స్ టు రెండర్ రిక్వెస్ట్ ఇక్కడ నాకు మెన్షన్ చేస్తాను టెస్ట్ యాప్ డైరెక్టరీ మెన్షన్ చేస్తాను. ఏది నాకు రిజల్ట్ డాట్ HTML ఫైల్కి ఇవన్నీ పాస్ కావాలి. ఏమేమి నేమ్ పాస్ చేయాలని ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇవి పాస్ చేయడం వచ్చేసి మనకు పైథాన్ లోపల డిక్షనరీ డాటా టైప్ ఉంటుంది కదా, ఆ డిక్షనరీ డాటా టైప్ లెక్క పాస్ చేయడం కోసం ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ నాకు ఫస్ట్ ఇచ్చేది ఏంటంటే కీ వస్తుంది, తర్వాత కొలెన్స్ తర్వాత ఇచ్చేది ఏంటంటే కీ వాల్యూ వస్తుంది. ఫస్ట్ వచ్చేసి కీ వాల్యూ అంటాం. ఇప్పుడు నాకు ఇది HTML ఫైల్కి పాస్ చేసేది అంటే ఇక్కడ ఏంటిది నేమ్ అనేది ఇన్సైడ్ ద ప్రోగ్రామ్ లోపల ఏ వేరియబుల్ స్టోర్ అయిందో ఇక్కడ మెన్షన్ చేస్తాను. నేను టెంప్లెట్కి పాస్ చేసేయాల్సింది ఏం నేమ్ లెక్క పాస్ చేస్తానో అది ఇక్కడ మెన్షన్ చేస్తాను. అంటే ఇక్కడ ఇదే ఇవ్వాలని రూల్ ఏం లేదు, మన ఇష్టం. అంటే ఇక్కడ ఏది ఇస్తామో ఆ టెంప్లెట్ లోపల అదే నేమ్ మెన్షన్ చేయాలన్నట్టు. ఓకే, దానికోసం ఇక్కడ నాకేంటి నేమ్ అని ఇచ్చేసాను, ఇక్కడ నేమ్ ఇచ్చేస్తాను అంటే ఈక్వల్గా ఉండడం కోసం. దెన్ కామా ఏజ్ అనేది కూడా పాస్ చేయాలి కాబట్టి ఏజ్ అని ఇచ్చేసి కొలన్స్ ఏజ్ అని తీసుకున్నాను. కామా నెక్స్ట్ ఎఫ్ నేమ్ అన్న ఫాదర్ నేమ్ అని ఇచ్చేస్తాను, కొలన్స్ ఎఫ్ నేమ్ అని తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు నాకేంటి ఈ కొటేట్స్లో ఇవన్నీ ఏంటి ఈ ప్లేస్ లోపల స్టోర్ అయిన వేరియబుల్ ఇచ్చేసి నేను ఏంటి టెంప్లెట్కి పాస్ చేసేటి మాత్రం ఏంటి డబుల్ కొటేట్స్లో ఇచ్చిన సింగిల్ కొటేట్లో ఇచ్చినవి అన్ని టెంప్లెట్లకు పాస్ చేసేటి. దెన్ ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ చేసి పారెన్సిస్ క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం మెన్షన్ చేస్తున్నాం అంటే రిటర్న్ రెస్పాన్స్ అని యూజ్ చేస్తాం. రిటర్న్ రెస్పాన్స్ అని యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు నాకు దీనికి సంబంధించి వ్యూ ఫంక్షన్ అనేది డెవలప్ చేశాను. ఏది రిజల్ట్ వ్యూ అనేది ఒక ఫంక్షన్ డెవలప్ చేశాను. ఈ రిజల్ట్ వ్యూ లోపల నాకు ఏంటి ప్రతి పేజీలో రిసీవ్ చేసుకున్న వాటిని అన్నింటినీ రిజల్ట్ పేజీ లోపల డిస్ప్లే చేయాలి. దీనికోసం ఇప్పుడు నాకు రిజల్ట్ డాట్ దానికి HTML ఫైల్ అనేది డెవలప్ చేయాలి. దీనికోసం నాకు ఏం చేస్తాను, కొత్త నోట్ ప్యాడ్ తీసుకొని దీనిలో రిజల్ట్ సంబంధించి రాయాలి కాబట్టి నాకు HTML ట్యాగ్స్ రాస్తాను. డాక్ టైప్ HTML lang ఈక్వల్స్ టు en dr ఈక్వల్స్ టు LTR అని మెన్షన్ చేస్తాను. ఇక్కడ హెడ్ ట్యాగ్ స్టార్ట్ చేస్తాను. దీనిలో మెటా క్యార్సెట్ ఈక్వల్స్ టు UTF-8 అని ఇస్తాను. హెడ్ ట్యాగ్ అనేది క్లోజ్ చేస్తాను. హెడ్ ట్యాగ్ క్లోజ్ చేసిన తర్వాత బాడీ అనేది స్టార్ట్ చేస్తాను. ఇక్కడ నుంచి బాడీ దీని లోపల ఏం చేస్తానంటే సంథింగ్ మెసేజ్ రాస్తాను. ఏమని రాద్దామంటే థ్యాంక్ యూ ఫర్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ అని రాద్దాం. ఇలా మెన్షన్ చేస్తాను. ట్యాగ్ అని క్లోజ్ చేస్తాను. ఇక్కడ నాకు 1 by 1 రావడం కోసం UL ట్యాగ్ యూజ్ చేస్తాను. UL ట్యాగ్లో LI ట్యాగ్ యూజ్ చేస్తాను. లీస్ట్ ట్యాగ్ ఏమని రావాలి, నేమ్ అని పక్కన రావాలి, నేమ్ అని రావాలి. దెన్ కోలన్స్ ఇచ్చేసి ఫ్లవర్ బ్రాకెట్ లోపల ఏం చేస్తానంటే నేమ్ అని తీసుకున్నాను. అంటే నాకు వ్యూ ఫైల్ లోపల ఏం నేమ్ లెక్క పాస్ చేశానో ఆ నేమ్ అనేది మెన్షన్ చేస్తున్నాను. వ్యూ ఫైల్ లోపల ఏం నేమ్ లెక్క పాస్ చేసామో అదే నేమ్ ఇక్కడ పాస్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నాకు ఇక్కడ పాస్ చేసింది నేమ్ అని పాస్ చేశాను, అదే నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నాకు నేమ్ అని పాస్ చేస్తాను. దెన్ LI ట్యాగ్ క్లోజ్ చేస్తాను. లిస్ట్ ట్యాగ్ దెన్ ఏజ్ LI ట్యాగ్ యూజ్ చేసి ఏం మెన్షన్ చేస్తాను అంటే ఏజ్ అని తీసుకున్నాను. దెన్ ఫ్లవర్ బ్రాకెట్ లోపల
ఏజ్ అని మెన్షన్ చేస్తున్నాను. అంటే ఇక్కడ నాకు ఏమేం పాస్ చేసామో ఆ నేమ్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఏమేం పాస్ చేసామో ఆ నేమ్స్ అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఏజ్ అని తీసుకున్నాను. దెన్ ఎల్ఐ ట్యాగ్ యూజ్ చేస్తాను. దెన్ ఇక్కడ ఫాదర్ నేమ్, ఫాదర్ నేమ్, ఫాదర్ నేమ్, ఫాదర్ నేమ్ అని తీసుకున్నాను. ఫాదర్ నేమ్ అని వచ్చేసి ఎల్ఐ ట్యాగ్ క్లోజ్ చేస్తాను. దెన్ ఇక్కడ యూఎల్ ట్యాగ్ ఈ కూడా క్లోజ్ చేసేస్తున్నాను. క్లోజ్ చేసిన తర్వాత బాడీ క్లోజ్ చేసేసి హెచ్టిఎంఎల్ ట్యాగ్ కూడా క్లోజ్ చేస్తాను. ఓకే, క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు ఇది ఏం ఫైల్ లెక్క సేవ్ చేస్తాం అంటే రిజల్ట్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్ లెక్క సేవ్ చేయాలి. సేవ్ రిజల్ట్ డాట్ హెచ్టిఎంఎల్ లెక్క సేవ్ చేసేస్తాను. సేవ్. ఓకే, ఇప్పుడు నాకు డెవలప్ చేసింది ఏంటంటే టోటల్గా నాకు వ్యూ ఫంక్షన్ రాశాను, ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను, దానిలో ఒక అప్లికేషన్ క్రియేట్ చేశాను. ఆ అప్లికేషన్ లోపల ఏం చేశానంటే వ్యూ ఫంక్షన్స్ అనేది రాశాను. ఈ వ్యూ ఫంక్షన్ లోపల ఏంటి నేమ్ సంబంధించి ఒక ఫంక్షన్ రాశాను, ఏజ్ సంబంధించి రాశాను, ఫంక్షన్ మన ఫాదర్ నేమ్ సంబంధించి రాశాను, రిజల్ట్ సంబంధించి రాశాను. ఓకే, వీటికి సపరేట్గా టెంప్లెట్ ఫైల్స్ అనేది క్రియేట్ చేశాను. అంటే హెచ్టిఎంఎల్ ఫైల్స్ అనేది క్రియేట్ చేశాను. నేమ్ సపరేట్గా క్రియేట్ చేశాం, ఏజ్ సపరేట్ చేశాం, ఎఫ్ నేమ్ సపరేట్ చేశాం, రిజల్ట్ సపరేట్ చేశాం. అంటే టోటల్గా 4 హెచ్టిఎంఎల్ ఫైల్స్ ఏ డైరెక్టరీ లోపల సేవ్ అయినాయి అంటే నాకు టెంప్లెట్స్ అనే డైరెక్టరీ లోపల సేవ్ అయినాయి. టెంప్లెట్స్ లోపల ఇక్కడ నాకు ఈ 4 ఫైల్స్ అనేది సేవ్ చేశాను. ఓకే, ఇప్పుడు వీటికి కావాల్సింది ఏంటంటే యూఆర్ఎల్స్ అనేటివి కావాలి. వీటికి కావాల్సింది ఏంటంటే యూఆర్ఎల్స్ అనేది కావాలి. అంటే ఏ లింక్ క్లిక్ చేస్తే ఎక్కడికి రావాలనేది యూఆర్ఎల్స్ లోపల డిసైడ్ చేస్తాను. ఓకే, దీనికోసం నేను ఏం చేస్తానంటే యూఆర్ఎల్స్ డాట్ పీవై అనే ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ యూఆర్ఎల్స్ డాట్ పీవై అనే ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ యూఆర్ఎల్స్ డాట్ పీవై లోపల ఫ్రమ్ యాప్ నేమ్ మెన్షన్ చేస్తున్నాను. యాప్ పేరు వచ్చేసి టెస్ట్ యాప్, ఇంపోర్ట్ వ్యూస్ అని తీసుకున్నాను. దెన్ పాత్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. నాకు ఏ వ్యూ కావాలి, లైక్ నేమ్ అని తీసుకున్నాను. వ్యూస్ డాట్ దీని లోపల ఏం ఫంక్షన్ నేమ్ ఇస్తామో ఆ నేమ్ మెన్షన్ చేయాలి. ఇక్కడ నాకు ఫంక్షన్ నేమ్ వచ్చేసి నేమ్ వ్యూ అని తీసుకున్నాను. నేమ్ వ్యూ అని తీసుకొని కాపీ చేయొచ్చు, డైరెక్ట్ టైప్ చేయొచ్చు. ఇప్పుడు నాకు ఏంటి ఈ ఫంక్షన్కి కాల్ కావాలి, ఏంటి వ్యూస్ డాట్ నేమ్ వ్యూ అని ఇచ్చాను. సేవ్ అని తర్వాత నెక్స్ట్ ఏజ్ కూడా అడగాలి. దానికోసం పాత్ ఏజ్ అని ఇస్తున్నాను. వ్యూస్ డాట్ ఏజ్ వ్యూ అని తీసుకున్నాను. ఏజ్ వ్యూ అని తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ పాత్ ఎఫ్ నేమ్ అని తీసుకుంటాను. ఇక్కడ వ్యూస్ డాట్ వ్యూ ఫైలే కాబట్టి వ్యూస్ డాట్ ఏంటి ఎఫ్ నేమ్ అని తీసుకున్నాను. ఇవి ఒక్కటి రాసినా పర్లేదు, అన్ని కలిపేసి ఒకసారి రాసినా పర్లేదు. దెన్ నెక్స్ట్ రిజల్ట్ కూడా దానికి కూడా యూఆర్ఎల్ ఇవ్వాలనుకుంటున్నాను. పాత్ డాట్ వ్యూస్ డాట్ రిజల్ట్ వ్యూ అని తీసుకున్నాను. వ్యూ ఫంక్షన్ రిజల్ట్ వ్యూ అని తీసుకున్నాను. సేవ్ చేసేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత ఒకసారి ప్రాజెక్ట్ అనేది రన్ చేసి చూద్దాం, మరి పర్ఫెక్ట్గా రన్ అవుతుందా లేదా అని చెక్ చేయడం కోసం. దీనికోసం పీవై మేనేజ్ డాట్ పీవై రన్ సర్వర్ అని ఇచ్చేస్తున్నాను. రన్ సర్వర్ కానీ సర్వర్ అనేది పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. నాకు రన్ అవుతున్నప్పుడు నేను ఒకసారి రిక్వెస్ట్ జనరేట్ చేస్తాను. ఇక్కడ
హెచ్టిటిపి రిక్వెస్ట్ జనరేట్ చేశాను 127.0.0.1 8000 అని ఇచ్చాను. ఇక్కడ నేమ్, ఏజ్, ఎఫ్ నేమ్, రిజల్ట్. ఇక్కడ ఫస్ట్ రిక్వెస్ట్ వచ్చేసి నేమ్ అని టైప్ చేస్తాను. ఇక్కడ ఏమని అడుగుతుంది, నేమ్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని అడుగుతుంది. నేమ్ రిజిస్ట్రేషన్ ఫామ్ అడిగిన తర్వాత ఎంటర్ ద నేమ్ అని అడిగింది. ఓకే, ఎంటర్ ద నేమ్ అన్నప్పుడు ఇక్కడ మెన్షన్ చేస్తాను. సపోజ్ నాకు వచ్చేసి రాజేష్, రమేష్, శ్రావణ ఏది కావాలా అంటే అవి ప్రీవియస్గా టైప్ చేసినాయి కాబట్టి అలా అడుగుతుంది. మనం ఏ నేమ్ కావాలనుకుంటే ఆ నేమ్ టైప్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇలా టైప్ చేస్తాను, సర్వవాసి అని టైప్ చేస్తాను. సబ్మిట్ నేమ్ అని అడిగింది. ఇప్పుడు నాకు ఈ విధంగా బటన్ రావడానికి కూడా నేను బటన్ ఫంక్షన్ రాశాను. ఓకే, ఇక నా కర్సర్ క్లిక్ చేయగానే ఏం జరుగుతుంది ఇక్కడ చూడండి. ఇక్కడ యూఆర్ఎల్ లోపల, యూఆర్ఎల్ అంటే యూనిఫైడ్ రిసోర్స్ లొకేటర్ అన్నాం కదా, ఈ యూఆర్ఎల్ లోపల నాకు ఏం సబ్మిట్ అనేది చూపెడుతుంది చూడండి. 127.0.0.1 8000/ఏజ్ అన్నాం. ఏజ్ అనేది ఈ యొక్క యూఆర్ఎల్, దీని యొక్క ఏజ్ ఫామ్ యొక్క యూఆర్ఎల్. ఇక్కడ నాకు సబ్మిట్ చేయగానే ప్రీవియస్గా సబ్మిట్ చేసిన డీటెయిల్స్ ఏమున్నాయి, నేమ్ ఈక్వల్స్ టు శ్రావణి అని సర్వవాసి అని వచ్చింది. సబ్మిట్ వచ్చేసి నేమ్ అని వచ్చింది. అంటే ఇక్కడ నాకు ఏంటి నేమ్ ఏం సబ్మిట్ చేశానది, ప్రీవియస్గా ఏ ఫామ్ సబ్మిట్ చేశానది ఇక్కడ నేమ్ తోటి వస్తుంది. ఇలా రావడం ద్వారా నాకు డిసడ్వాంటేజ్ ఏంటంటే అటాక్ చేయడం అనేది ఈజీ అవుతుంది అన్నట్టు. అంటే మన డేటా అనేది సేఫ్ కాకుండా ఉంటుంది అన్నట్టు. అంటే సేఫ్లో ఉండదు, దాన్ని ఎవరైనా హ్యాక్ చేయగలుగుతారు అన్నట్టు. అలా కాకుండా ఇప్పుడు నాకు ఇది దేని ప్రాసెస్లో జరుగుతుంది అంటే గెట్ రిక్వెస్ట్ ప్రాసెస్లో జరుగుతుంది. హెచ్టిటిపిలోనే గెట్ రిక్వెస్ట్. సపోజ్ నెక్స్ట్ ఇంకోటి ఏం చేస్తానంటే ఏజ్ అనేది సబ్మిట్ చేస్తాను. సపోజ్ 25 అని ఇచ్చాను, సబ్మిట్ ఏజ్ అన్నది. ఇప్పుడు నాకేంటి ఎఫ్ నేమ్ అనేది యూఆర్ఎల్, ఏజ్ వచ్చేసి ఏమని సబ్మిట్ చేశాను, ఏజ్ ఈక్వల్స్ టు 25 అని వచ్చింది. అంటే ఇక్కడ నాకు యూఆర్ఎల్ లోపల ఇండికేట్ అవుతుంది కదా. తర్వాత నెక్స్ట్ ఇంకొక ఫామ్ వచ్చింది, ఫాదర్ నేమ్ అని వచ్చింది. అంటే ఇక్కడ నాకు ఏంటి ఫాదర్ నేమ్ ఏది ఉందో అది సబ్మిట్ చేస్తున్నాను. సపోజ్ రావి అని ఇచ్చాను, సబ్మిట్ ఫాదర్ నేమ్ అన్నాను. ఇది క్లిక్ చేయగానే నాకు రిజల్ట్ ఫామ్కి రావాలి. ఇక్కడ నాకు రిజల్ట్ ఫామ్కి రావట్లేదు. ఓకే, రిజల్ట్ ఫామ్ చూద్దాం ఒకసారి. ఓకే, వ్యూ ఫంక్షన్ లోపల చూద్దాం. ఒకసారి రీస్టార్ట్ చేద్దాం సర్వర్ని. నేమ్ తీసుకున్నాం. ఓకే, ఐ థింక్ మనం HTML ఫైల్ లోపల అక్కడ మెన్షన్ చేయలేదు. ఏది అంటే ఎఫ్ నేమ్ అనే ఫైల్ లోపల ఏ ఫామ్ దగ్గర రీడైరెక్ట్ కావాలో అది మెన్షన్ చేయలేదు. ఇక్కడ మెన్షన్ చేయాలి మనం. యాక్చువల్గా /result అని ఇచ్చేస్తాం. సేవ్ చేసి రన్ చేస్తాను. రీస్టార్ట్ ద సర్వర్, అగైన్ రన్. సర్వర్ని రన్ చేస్తున్నాను మళ్ళీ.
దెన్ రిక్వెస్ట్ నేమ్ అనేది తీసుకున్నాను, ఇక్కడ నేమ్ ఎంటర్ చేస్తున్నాను రమేష్ అని. సబ్మిట్ నేమ్ అంటే ఇక్కడ నాకేంటి యూఆర్ఎల్ లోపల ఏం నేమ్తో సబ్మిట్ చేసామని ఇచ్చాను. తర్వాత నెక్స్ట్ ఏజ్ ఇస్తున్నాను. ఏజ్ వచ్చిన తర్వాత ఏజ్ కూడా యూఆర్ఎల్ లోపల కనబడుతుంది. ఫాదర్ నేమ్ ఇస్తున్నాను, సబ్మిట్ ఫాదర్ నేమ్. ఇప్పుడు నాకు ఈ 3 సబ్మిట్ చేసిన యూఆర్ఎల్ అంటే మనకేంటి అవన్నీ సబ్మిట్ చేసినాయి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నేమ్ వచ్చేసి రమేష్, ఏజ్ వచ్చేసి 78, ఫాదర్ నేమ్ వచ్చేసి రాజు. అంటే ఇక్కడ నాకు ఇదంతా ప్రాసెస్ కావడం వచ్చేసి ఏంటంటే గెట్ రిక్వెస్ట్ ద్వారా అండ్ కుకీస్ ద్వారా వర్క్ అయింది. గెట్ రిక్వెస్ట్ అండ్ కుకీస్ ద్వారా ప్యాటర్న్ లోపల వర్క్ అవుతూ వచ్చిందండి. అలా ఇక్కడ నాకు ఈ వర్కింగ్ ప్రాసెస్ కోసం అంటే మనం ఇక్కడ ఫాలో అయింది ఏంటంటే హెచ్టిటిపి అంటే రెస్పాన్స్ అనేది సర్వర్ సైడ్ నుంచి రిసీవ్ చేసుకోవడాన్ని గెట్ అంటాం. ఓకే, అంటే ఇక్కడ నాకు ఏంటి గెట్ రిక్వెస్ట్ ద్వారా చేస్తాం, పోస్ట్ రిక్వెస్ట్ ద్వారా చేస్తాం అన్నట్టు. ఓకే, గెట్ రిక్వెస్ట్ ద్వారా అయితే ఈ ప్రాసెస్లో చేసుకుంటూ వస్తాం అన్నట్టు. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ లోపల పోస్ట్ రిక్వెస్ట్ దాని గురించి చూద్దాం మనం.